హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లోపల సుందరగిరి పట్ల వెంటే పేరుగల్ల పట్టణము సుందరగిరి పట్టణాన్ని మరి వాళ్ళు ఎత్తినటువంటి వాళ్ళు సుందరగిరి మహారాజు 66 రాజ్యములు 75 దేశములు కాశీరాజ తల్లములు ఢిల్లీ రాజ్యములు వాళ్ళకు చిన్న గుట్టల మీద పేలాగిల మంద, పెద్ద గుట్టల మీద పేలాగిల మంద, ఊళ్ళో ఉన్నది రాజుల కచ్చీరి మీద కొలువాని సుందరగిరి మహారాజు రాజ్య పరిపాలన చేస్తున్నదయ్యా ఓ పెద్దలారా. నడివుళ్ళో ఉన్నది రాజుల కచ్చీరి మీద కొలువాని రాజ్య పరిపాలన చేస్తున్నారు సుందరగిరి రాజు. ఆ రాజ్యంలో మన అన్నానికేమి కొదవలేదాయ, భర్తకేమి బాధలేదాయ, తిరగలు పోయినారు, శివలక్షవేలు అవసరం పోయినరు అని 1 లక్షలు వీట 90 విద్యవంతులు నాటకాలు కొట్లాటలు ఆ గొప్ప జన భాగవతాలతోటి ఆ పట్టణం లోపల సత్య పరిపాలన చేస్తున్నాడు సుందరగిరి మహారాజు. నారాజు భార్య నాయన్నో ఆ గొప్పవారు సుమనావతి రామయ్యా ఓ పెద్దలారా. పట్టణాన్ని పరిపాలన చేసినటువంటి వారు సుందరగిరి రాజు భార్య సుమనావతి. ఆ రాజు తోడ పుట్టిండు 2 తమ్ముడు. పెద్దోని పేరు అనపాలరాజు, చిన్నోని పేరు ధనపాలరాజు. అత్తమామ చచ్చిపోగా 2 వరుల వంటి కోడలు చేతులు పెడితే అమ్మవారు సుమనవతి 2 వరులను కడుపున పుట్టిన కొడుకుని సాది పెంచి పెద్ద చేసి పసిపిల్లల కాడికెళ్ళి పాలిచ్చింది, సాది పెంచి పెద్ద చేసి 12 సంవత్సరాల మరణల ఎప్పుడు పెంచిందో 12 ఏళ్ల వరుసలు వాళ్ళు పౌరంగా పెంచుకుంటే 40 స్కూల్ మరణల 2 వరుసలు చదివిస్తే కొన్ని రోజుల ముందే విండ్రు 12 ఏళ్ల దాకా పౌరంగా చదువుకుంటే వాళ్ళు లంగల్ల కూడిండ్రు, లంగ సోపలు పట్టిండ్రు, దొంగల్ల కూడిండ్రు, దొంగ సోపలు పట్టిండ్రు. వాళ్ళ తిరగని చెయ్యని దొంగతనం లేదు, ఆగో తిరగని వాళ్ళు దేశాలు లేవు. వాళ్ళు లంగలై దొంగలై ఎప్పుడు తిరుగుతున్నదో అమ్మవారు సుమనవతి ఏమనుకున్నది, అయ్యో భగవంతా నా 2 మనుషులను కొడుకులోను కాదుకుంటే తాగుబోతులు తిరుగుబోతులై తిరగబట్టిని. నా గర్భాల పుట్టిన కొడుకైతే నా ఇంటికి రాకపోవునా, నా గర్భాల పుట్టిన బిడ్డ అయితే ఇంట్లో సత్తుల బతుకమ్మ పండుగ రోజు నా ఇంటికి వచ్చి గౌరవంతో ఆడుకోపోవునా. ఇవాళైనా నా బ్రతుకు గిస్తే, రేపైనా నా బ్రతుకు గిస్తే నడుగుళ్ళ కత్తిని కాడ కొలువు ఇది రాజ్య పరిపాలన చేస్తాను నా భర్త సుందర సేనరాజు. సరి అయితే నా భర్త ఇంటికి వస్తాడా అని చేసుకున్న భర్త రాజు ఎదురు చూస్తున్నది ఆ కన్న తల్లి. రాజ్యమేలిండు, దేశమేలిండు, అష్టప్రదములకు రాజ్యం అప్పచెప్పి సుందరగిరి మహారాజు హరియలో మన ఇంటికి వెళ్ళిపోయి కమలమన్న ఇస్తానని అష్టప్రదములకు రాజ్యం దేశం అప్పచెప్పి గుర్రం మీద కొలువాని బయలెల్లి వస్తున్నాడు సుందరగిరి మహారాజు.
చేసుకున్న భర్త ఎదురుగా ఎట్లా వస్తున్నది ఆ సుందరి దేవి అన్న తల్లి సుగుణావతి దేవి వచ్చేటి భర్తని కళ్ళతో చూసింది. సేవలు చేసేటి అల్లిదాని భర్త సేవలు చేసేటి భాగ్యవతి. వాళ్ళకు భర్త మేలు భాగ్యం మేలు పురుషుడు మేలు పుణ్యం మేలంటారు. భగవంతుని పూజల కన్నా భర్త పూజలు ముందుగాలందరూ నా భర్త పాదాలు కడిగి పాదాలు నీళ్లు పై చల్లుకుంటారా అని ముందుగాలు చేతని వల్లి ఎవరిది కాకని వల్లి పట్టుకొని భర్త పాదసేవ గంట బయలు ఎట్లా వస్తున్నది ఆ సుగుణవాది గల్ల గల్ల
ఇంటి లక్ష్మి ఉంటేనేమో మంత్రి చెప్తుంది, ఇల్లు లక్ష్మి వాకిలి చెప్తుంది. ఇల్లు వాకిలి లక్ష్మి ఇల్లు ఎప్పుడు అంటారు. ఆడిది మంచి అయితే సంసారం ఎన్నదిస్తుంది. మొగోడు లంగైన దొంగైన తాగుబోతోనైనా తిరుగుబోతోనైనా ఇంట భార్య తెలివి కల్లైనా తెలివిగా సంసారం ఎన్నదిస్తుంది. అట్లా సంసారం తిందాన్ని ఆడదంటారు, కట్టెలు మోతిందాన్ని కాడదంటారు. భర్త విలువ కాపాడేది భార్య, భార్య విలువ కాపాడే వాడే భర్త. సతికి పతి అన్నారు, పతికి సతి అన్నారమ్మా. నా అర్థాంగివి నీవు, మనకేమో తక్కువ ఉన్నది. 60 తరాలు కూర్చోని తిన్న మనోని సంపద మనకున్నది. ఎండి కోటీళ్ళ ఇంత ఎంటున్నది, బంగారు కోటీళ్ళ బంగారం ఉన్నది. 60 తరాలు కూర్చోని తిన్న మనోని సంపద మనకున్నది. ఈ సుందరగిరి పట్టణంలో మన ఏమో లేక రూపాయలు పడుతున్నారు. మన రాష్ట్రంలో ప్రజలు కులమత భేదం లేకుండా అందరూ ఐకమత్యంగా కలిసి ఉంటున్నారు. ముఖం మార్చిన పెళ్ళం ఎన్నోలకున్న మొగరికి అంటారు. భర్తకు కష్టం వస్తే భార్యకు చెప్పాలి, భార్యకు కష్టం వస్తే భర్తకు చెప్పాలి. అందుకొరకే దాన్ని ఆలమొగల బంధమన్నరే బాబా. నువ్వెందుకు చిన్నవేదవు, నువ్వెందుకు బాధపడ్డవు, నీకున్న బాధ నా తోడి చెప్పవమ్మా వస్తుకున్నవా తీయే. ఏది కోరుకుంటారు ఇస్తావా? సదాస్తు తప్పకుండా ముచ్చడా. జై భవాని. ఏది కోరుకుంటారు? ఏది కోరుకుంటానిస్తాను. పావులంగా కోరుకుంటే రేపు పొద్దు వరుసల కల ఈ రావన్నపేటని పట్ట ఎత్తపో. ఈ రావన్నపేట అన్నది తాతాడుకుంటారా, ముత్తాడుకుంటారా? ఈ ఊరు మిత్రులు అందరూ అక్కడే ఒప్పుకుంటారా? ఇచ్చిరా అవసరం అయితే వచ్చే ఎలక్షన్ లా ఈ ఊరికి నేను సర్పంచ్ చేస్తాపో. మల్లయ్య బాబు అనుకుంటాడు ఆయన సర్పంచ్ చేస్తే మల్లయ్య బాబు చూసి నవ్వుతాడు. ఆయన మళ్ళీ సర్పంచ్ మళ్ళా సర్పంచ్ వరకు మళ్ళీ వినిపిస్తాడు. ఏది కోరుకుంటే కలిస్తే కోరుకోతే రైతుకి తైతే. ప్రాణేశ్వర ఏది కోరుకున్నది నాకు ఈశ్వరన్నవయ్యా. మనకేం తక్కువ ఉన్నది, ఎన్ని ఉన్నది, బంగారం ఉన్నది, పువ్వులు ఉన్నాయి, జాగలున్నాయి. రాదా మీ ఇద్దరు తమ్ముడు అనబాలరాజు తరబాలరాజు వాళ్ళు నాకు మరుదులు కాదు, కొడుకులో దాగుకున్న కొడుకులో పెంచుకున్నా గాని అగ ఒక్కనాడన్నా అగ అన్నాను నీ బేటికి రాబాయే, వదినాని నా బేటికి రాబాయనయ్యా. నా రామాని పిలవయ్యా ఓనారో, పిలవయ్యా ఓనారో, పిలవయ్యా ఓనారో, పిలవయ్యా ఓనారో, మన పండుగ రోజు నాడు మన పేరు మీద పండుగ చేసుకునే చచ్చిపోతే మనకు తలకో రాయి పెట్ట ఒక్క కొడుకు లేడు. అలా కూర్చొని వాళ్ళందరూ వరకు ఒక్క బిడ్డ లేదయ్యా. కొడుకుంటే ఎవరారా తల్లిదండ్రులు చచ్చిపోతే వాళ్ళని తరం చేసుకుంటారు కానీ ఎంతైనా కానీ మగవాళ్ళకుంటే కొట్టుకుంటాడు. మగవారికి ఎంత ఉక్కవచ్చినా 2 మోగాల సన్న తలకాయ పెట్టుకొని 4 గీతలు గీతలు కానీ మగవాడి కొల్ల తీయడమంటే
పెద్ద మనసులవాయి మన మంచాల వాడిన ఒకవేళ మనం మరణమైతే మన మరణమైన సంగతి మన బిడ్డల విడవంకనే అయ్యో నా తల్లి మరణం అయిందాడమ్మా మా నాయన మరణం అయిందాడరా అని మన బిడ్డలుగా సేళ్ళల్లో ఉన్న తెలకల్లో ఉన్నా సేదనక తెలకనక రాగ ఇల్లనక పురువనక తలవనక తారవనక ఇక ఏడు మన మన బిడ్డలే ఇవాళ గంటలు చూసి ఆవాడ గంటలు చూసి నా బిడ్డని అవ్వయ్య ఆఖరి మాటకు మోసుకోపోతుంది బిడ్డు నీ బంగారు చేతులతో ఇంతగా చదవైపోతున్నా అని వాళ్ళ గంటలు ఎడవంగా మన బిడ్డలే ఎడవంగా ఇక ఆడపిల్లలకైనా కొడుకులు పుట్టాలి కోరికలు తీరాలి బిడ్డలు పుట్టాలి నిండని పంటని చెరువు ఊరికి ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే ఆయన పుణ్యలు చెప్పి ఇంటి ముందర ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే అని పెద్దలేని ఆడని భూమి మీద ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే అంటున్నారా ఏ జన్మలో పడాలి కొనాలి ఏ బాబు ఇదే ఇతరులు తీసేసి తాగే బాబుల మన్ను మోసిందో పెరిగే పిల్లకల్ల నెచ్చి పట్టిందో ఆడవాళ్ళకు పుణ్యం కొద్ది ఓ పురుషులు దొరుకుతారు దానం కొద్ది ఓ పిల్లలు పుడతారా కొడుకులు ఉట్టాల కోరికలు తీరాల బిడ్డలు ఉట్టాల ప్రబల తీరాలందరూ పెద్దలు మన గర్భాల ఉట్టిన కొడుకు కావాలి మన గర్భాల ఉట్టిన బిడ్డ కావాలి ఇన్ని రోజుల సంధిని ఇద్దరు మనలను కొడుకులు వదలాలనుకుంటే ఆ లంగల్ల కూడిండ్రు లంగలై తిరుగుతారు దొంగల కూడిండ్రు దొంగలై తిరగబట్టే అదే నా గర్భాల ఉట్టిన కొడుకు ఉంటే ఓ దెబ్బ ఒట్టి దగ్గర తీసుకోపోదునా భూమి మీద కట్టినప్పుడు ఆడదైన మగవాడైన కనే సావలని కనక సావరాదు ఒక్క కొడుకునన్న ఒక్క బిడ్డనున్న ఓడి గడత బ్రతుకుతా లేదన్న మాట కాదన్న మాట ఏదుంటే నీ కాళ్ళ కాళ్ళ ప్రాణం తీసుకుంటానన్నది ఆ సుగుణవాతి సుగుణవతి కంటినే పిల్లలు కాదు కడుపులో ఉంటేనే కొడుకులు కాదమ్మా నోరు మంచి అయితే ఊరు మొత్తం మన
ఇంటవా మాటినవా నువ్వు ఇంటవా నా మాటినవా నేనా మొగన్ నేను ఆపేందని నువ్వా అయినా అయ్యాల రేపు మీ మొగళ్ళు ఏమి నచ్చలేదు మొత్తం మా మహిళ సంఘాలు చూడు మా ఊరు ఎంత మంది ఉన్నారు మీ మొగళ్ళు ఎంత మంది ఉన్నారు ఎక్కడున్నా మొగ పురుగు బంగారు పురుగు కోపం వచ్చి దెబ్బ కొట్టిన వరకు ఒక ఆధార్ కార్డు ఐంటి బ్యాగ్ ఉంటే అయిపోయి ఆధార్ కార్డు పట్టుకొని ఐంటి బ్యాగ్ పట్టుకొని దెబ్బ కొడితే హైదరాబాద్ బస్ ఎక్కుతా నా కొరకు నువ్వు తిరగాలంటే పైసలు పెట్టి టికెట్ కొనుక్కోవాలి మీరు పైసలు పెట్టి టికెట్ కొనుక్కున్నా కానీ మీకు సీట్లు దొరుకుతలేదు మరి గవర్నమెంట్ కూడా అంత మంచిగానే చేసింది కానీ మరి ఆడోళ్ళు వేసిన ఓట్లు మొగోళ్ళు మొగోళ్ళకి ఏం కావాలి మరి మొగోళ్ళే పాపం చేసిర్రు మొగోళ్ళు పోతారు చేను పనికి పోతారు చెరుకు పనికి పోతారు కైకిలు పోతారు కూలి పోతారు పొలం కాడికి పోతారు పోయి సాయంత్రం ఇంటికి వస్తారు ఆధార్ కార్డు పట్టుకొని పోతే వాళ్ళకి ఫస్ట్ టికెట్ ఫ్రీ అయినప్పుడు అదే ఆధార్ కార్డు పట్టుకొని మొగోళ్ళు సాయంత్రం బరండి షాపుకు పోతే మనిషికి ఒక్క 90 ఫీ ఇస్తేందో అని అయితే ఎప్పుడన్నా ఒక్కసారి మీకు కళ్ళు కొట్టి ఎక్కువైతేనే ఇంటికి పోవడలేదు అదే మీకు కోర్టులో నైట్ హాఫ్ పీల్చింది అనుకో మందుబస్తాల కొరకు ఇప్పుడు చెప్పులు లైన్ పెడతారు మీరు బ్రాంచ్ షాప్ కూడా లైన్ పెడతారు ఇట్లా ఇంటికి రాదుగా అంటే ఇప్పుడు మళ్ళకెళ్ళి పెళ్ళి నువ్వే నా మాది నువ్వు ఇంతమైనవా ఇంతమైనవా మాకే మా ఇంటిలో ఉన్నది అందరి తెలంగాణ పోతారా నా ఇంట్లో చెప్తే ఇచ్చేది పోతుంది అంతేనా వస్తున్నది ఒక నాన్నగా పుల్ల మొదలాడు భర్త వాడ భార్య వినాల భార్య వాడ భర్త వినాలే నీకు పిల్లగల్ల మీద ప్రేమ ఉన్నప్పుడు నీకున్న ప్రేమను నాకు లేపాలమ్మా దాని ఒక్కదాని నువ్వు ఒంటరిగా పూజగట్ట ఒకడ కాదు మన ఇద్దరాలు ఒకడము కాదే బాబా బాబా ఇద్దరాలు ఒకడ పుణ్యక్షేత్రాలని పూజ కట్టి కొడుకుల బిడ్డల సంతాన బలము తెచ్చుకుందాము కానీ నేను లేకపోతే ఈ రాజ్యం దేశమాగమైంది జంగలికి పులి వచ్చిందంటేనే జంగల్ దక్కుంది ఊరికిద్దరు పుణ్యాసులు మంచిదైతే ఊరు మొత్తం మంచిగా ఉంటది వాడగట్టుకు ఒక్క తల్లి తెలివి కథలైతే వాడ మొత్తం తెలివి కొద్దుంటది రాజ్యానికి రాదు లేకపోతే రాజ్యమాగమైంది నువ్వు ఇంటికాడ తయారు కావే బాబా నేను కత్తిరి కాడిపోయి నా రాజ్యం దేశం నేను నమ్మిన బంటు సుంకరి మల్లయ్య చేతులు పెట్టి వానికి భయం చెప్పి వస్తా అని భార్య గిట్టి కాడ బుద్ధి జ్ఞానం చెప్పి రాజ్యం దేశం దస్తవేదులు సుంకరి మల్లయ్య చేతులు పెట్టేస్తానా అని ఆగో కచ్చరి కాడికి బయలుదేరి వస్తున్నారు యారాజు నేడు పిచ్చి గుర్రం ఎక్కినాడే
నా పరిపాలన మంచిగా ఉన్నదిరా. అయ్యా నీ పరిపాలన లోపల మంచిగానే ఉన్నాయ్యా. 3 కాయలు 6 పూలు అన్నట్టు మొత్తం మీ ప్రజలందరూ చల్లగా ఉన్నారు. ఇప్పుడు 10-15 రోజులు ఆ వాహనం జోరు పట్టిస్తాను. అయ్యా ఇప్పటికైనా వాహన అపరాధయ్యా మరి పని చేసుకుంటూ రేపు ఈ పట్టణం లోపల అందరూ మన గ్రామం లోపల మంచిగానే ఉన్నారు. గ్రామస్తులందరూ క్షేమంగా ఉన్నారా? గ్రామ ప్రజలు మంచిగానే ఉన్నారు. అయ్యా మరి వార్డు మెంబర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రముఖులు, ప్రజలు పట్టణం మీద వారి ప్రజలందరూ వారి పనులు చేసుకుని వచ్చి ఈ సభలో కూర్చొని ఉన్నారు. పట్టణం మీద ప్రజలు చల్లగా ఉన్నారయ్యా.